ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? అయితే రేపు కథ ఉంది అందులో ఆడేసి నువ్వు కట్టు అన్నావు కదా, నీకోసం రేపు కడదామని అనుకుంటున్నా. సరే నేను కూడా చీర రైక తీసుకొచ్చి ఇస్తా. తీసుకొస్తావా? మరి పూలు వాడిపోయినాయి కదా, పూలు ఎట్లా? నీకు ఇచ్చిన ప్లాస్టిక్ పువ్వులే. ప్లాస్టిక్ పూలు అయినా దుమ్ము పట్టినాయి అన్ని. సరే ఈసారి ప్లాస్టిక్ పూలు కాకుండా చెట్టు పూలు తెంపుకొచ్చి కట్టిత్తతి. కడతావా? వాసన కూడా వస్తాయి. అంతేనా? సరే సరే బాయ్. బాయ్. మరి ఏమనుకున్నావు? ఎటు పోతున్నావు? ఇగో దుడ్డే గడ్డి కోసుకురాని పోయినా. నువ్వెటు పోతున్నావు ఈ టైంలో? మరి ఇగో ఇడికే తవ్వ మీదకి పోతున్నా. అవునా? నువ్వు అంబారు కూడా ఎత్తావా? మా నాన్నమ్మ అలవాటు చేసింది, అది వేసుకోగా అప్పుడప్పుడు గింత వేసుకునేదాన్ని. ఏం చేయమంటావు, ఇక అట్లా అలవాటు అయింది. ఈ పాడ అలవాటు నన్నిడది, నేను దాన్నిడ. ఏం పిల్లగా గింత వేసుకుంటావా? నేను ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోను, ఓన్లీ రాత్రి వేసుకుంటా కథ లేపటప్పుడు. అయ్యో, ప్రేమ కొద్ది గింత పట్టలేవు. ఇక పట్టు. ఇగో పిల్లగా, మళ్ళీ వేసుకున్న తర్వాత ఏం చేస్తావు తెలుసా? వేప పుల్లు ఉంటుంది కదా, కష్టపిస్తే నాలుగు మంచిగా దోము. అర్థమైందా? నువ్వన్నీ కూడా ఎంత తెల్లగా ఉన్నాయో. నేను నంబర్ వేసుకున్నట్టు ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కానీ అట్లా మెయింటైన్ చేస్తా మరి నేను. నీ ఇకమతులు అలాగ ఉన్నాయి మొత్తం. నీ ఆటనే వేరుంది పో. ఇంకా పిల్ల ఎటు పోతున్నావు? మరి దా ఎక్కవు. నడుచుకుంటా పోతా పోవాలని యూత్ ఏమనుకుంటారు? ఆగో, నాకు ఇటు రాదనుకుంటున్నావేంది? ఎక్కవు, నేను దించుతాడా? మరి నేను నడుపుతా ఎక్కువ. ఏం కాదు పిల్లగా, ఎక్కువ. ఏం భయపడకు. కొట్టు కిక్కు కొట్టు. అరే సోమవారం దండానం చెప్తుంది. 10-15 దాకా పట్టణాలు వచ్చినాయి మనకు. మరి మనలు కొంతమంది దుబాయ్ వాయిరి, మనం వెళ్ళిద్దామా? వేరే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం మనుషులు. చెప్పరు ఏమంటారు? మళ్ళీ వేరేటోళ్ళు ఎందుకే, మనం ఉండలో వెళ్ళేద్దాం. ఉన్నోళ్ళే వెళ్ళిద్దాం అంటున్నావు. మరి ఒకటే వారం 2-3 పట్టణాలు అవుతాయి. ఉన్నదో కాడేసే, ఎట్లా వెళ్ళిద్దాంరా? మేము కాడ ఎలా అవుతుంది, ఇంకేది? సరే. అరే నువ్వు కూడా ఇంకోదట వెళ్ళది. నేను వెళ్ళది ఇవ్వాలి, నేను కట్టా. 6 ఏళ్ళ గుడికాడ చెప్పిన నేను కట్టా అని. నాకు అది ఏదో తెలగోలు అయితేనే తర్వాత ముచ్చడం. ఏంది రే గిట్లా మాట్లాడు సత్తిగా? అది అన్నది బరాబరే కానీ మరి వచ్చేది చెప్పులే, పోయే చెప్పులే, నీ రాజ్యాంగం నువ్వు తిరుగుతున్నావు, మాకేం చెప్తున్నావు? మొన్న సంఘంలో 10 మంది ముచ్చట అట్నే ఉండే. అది తెల్లగోళ్ళు వేసినావా? అరే నేను నాన్న ముచ్చట చెప్తున్నారా? పెద్దమంది ముందర మీరు పిలిపించిన చెప్పలేదా? అది తెల్లగోళ్ళు వేసినాక ఆడ కడతారు కానీ ఇంకో ముచ్చట మాట్లాడు. మరి నువ్వు కట్టలేవే? ఎవరు నువ్వు పెద్దమంది కడతారు ఎక్కడన్నా? మళ్ళీ నన్ను అంటారు ఎవరు సత్య ఏమంటారు? నేను అగో మనం మంది మోకలేనప్పుడు కట్టాలి. మరి పెద్ద మనిషి పోయి మాట్లాడతాడు, కట్ట కదా, అట్లా పోయి మాట్లాడాడు, ఊకుంటాడు. పైసలు అయితే తీసుకుంటాడు. పెద్దవంతారా మీరే చేయరి, పట్టణాలు మీరే వెళ్ళేరి, నేను ఇంకా డోలు కొట్టుకుంటుంటా పోర్రా. ఏమంటావురా? సరే వెళ్ళేద్దాం పో. అరే వెళ్ళేద్దాంరా. మన దాంట్లో దుబాయ్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఫోన్ చెప్పురి, ఇంటికొని పురాణం పంపేవారు వెళ్ళేద్దాం. మనకు తెలియలేకరా తెలియని కదరా. అవసరం నేను ఒక వేసం కడతా, వాడేసాం. అరే నువ్వు కడతావా? నేను కట్టాను, నాకు అడ్డం తీసేయను. అయితే బుడ్డకాయ చేయదు, ఏదో ఒకటి ఎత్తా. వెళ్ళేస్తాం. వెళ్ళైతేనేమేనా వెళ్ళది పెద్దవంతారా ఎత్తుకుంటా ఏర్పడుతుంది ఒకసారి. ఇగో గంగన్న, ఇగో సత్తన్న, నా ఎంబడి 2 పొరాలు ఎంబడే ఇర్రి. పట్నం వేసుకొస్తా పో. నేను
అరా సత్తిగా ఇప్పుడు ఆడేసం కట్టకపోతే నడదారా నేను. నేను అడదంటే పెద్ద వస్తాను మనం ఎత్తుకున్నట్టే ఇప్పుడు చూసుకుంటే ఒకడు నువ్వు కట్టాల్సి వస్తుంది, ఒకడు నేను కట్టాల్సి వస్తుంది, ఒకడు ఆడు కట్టాల్సి వస్తుంది. ఎవరు లేని కాడ వీడు కూడా కట్టాల్సి వస్తుంది. సిచ్యువేషన్ అట్లుంటుంది అన్నట్టు. సరే అరే నేను ఫస్టే చెప్తున్నా, పెద్ద మనిషి మీద కోపంతో కడుతున్నారు రేపు ఆడేసం చూడు. అరే నా ఇదేం కోపారా, నీ ఇట్ట ఉంటే కట్టలేకపోతే పెద్దవంతా నువ్వు ఎత్తుకున్నావు కాబట్టి కట్టాలి. అన్నీ మైండ్లో తిరుగుతున్నాయి ఆ రోజు మాట్లాడిన మాటలు, కానీ కడతా. అరే నా ఇదేందుకు కోపం కట్టుతారా నువ్వు? పెద్దవంతరం ఎత్తుకున్నారు, మీరు కట్టుకోరు, మీరు ఆని తెచ్చుకోరు. నేను కట్టి వాళ్ళు కొట్టుకుంటే చేరుతా. ఆ రోజు మాట్లాడిన మాటలు అన్ని మైండ్లో తిరుగుతున్నాయి. ఆగుతుంది అలా రాజు రాజరికం పోతుంది ఏంది మరి. అరే నేను ఇప్పుడు ఏమన్నా వెళ్ళయిరా, అందుకే మీకు అబ్బాయి చెప్పినా. అదే పెద్ద మనిషి అనేటోడు మొన్న ఏమన్నాడు, నేను ఆడేసం కడితే 500 మంది 1000 మంది వచ్చి ఇట్లా ఊకొని చూస్తారట, నేను కడితే 50 మంది కూడా చూస్తలేరట. ఇగో బాగా జాగ్రత్తగా చెప్తున్నా, రేపు నేను ఆడేసం కడుతున్నా 2000 మంది అట్లా వచ్చి చూస్తారు. విన్నావా? కాలు గజ్జ గట్టికి ఇట్లా సింగులు పోతే ఒక్కొక్కరు పింజం కావాలి. విన్నావా? మాటలు అనుడే కాదు, వేస్తనే మనక పేరు వెళ్తాయి కదా. ఆ ముఖం లేదు ఆ రోజు ముఖం నీది ఇయ్యాల. చూద్దాం రా. కనిపిస్తుంది. అరే సత్యగా నేను చెప్తున్నా, నేను రేపే కలుతా. నేను ఒవ్వల గలవ, నాకు మైండ్ పని ఎత్తలేం పోతున్నా. అరే ఏంద్ర సత్య నయమే కారా. ఒర్రకు నువ్వు, మళ్ళా ఒర్రకు నువ్వు పో. అవ్వ నాకు చీర రైక లేదు, రేపు ఒవ్వల్ని అడగాలి. అరే సౌరం సౌరం మంచి తయారు చేసుకో. ఈ సౌరం చల్లకుండా. అవునే సత్తన్న, మరి ఇంకో ఆడసం కడితే మనకు సౌరం ఎట్లనే? సీరియల్ రేఖలు అంటే మా దొరుకుతాయి కానీ ఇక కొనాలి, తప్పుతుందా మరి? ఆ తరాలు కూడా మొత్తానికి లేవే, అవి కూడా ఇప్పుడు 2-3 అక్కల పట్టణాలు ఎత్తే కావాలి కదా. కావాలి మరి. అవునా పెద్ద మనిషి, మరి ఏమంటావు? మనిషికి ఏదో లేద్దామా, అవతరాలు వంకొద్దాం. నన్ను ఏంది అడిగేది? మీరు పెద్దవాళ్ళు, మీ ఇష్టం. సరే కొంకొచ్చుడే. అరే మనిషికి ఏదో జమ చేస్తున్నాం, నువ్వు దండరం మొదటి రోజు పైసలు అవతరాలు రావాలి. పైసలు జమ చేస్తున్నావు, నువ్వే జమ చేస్తున్నావు, ఆ మనిషికి ఏదో జమ అయ్యి పోయి కొనుక్కొని వద్దాం. కలాస్. పాతేమన్నా లేవట్ నా పెద్ద దాకా ఏవి అంతే లేవా? ఏ చెప్తలేడు పెద్ద మనిషి. వీళ్ళు ఇవ్వంటాడు, వాళ్ళు ఇవ్వనట్టే. ఇడతాం అవి అవి ఎట్లు ఎక్కువ మాకు మా ఏర్పడ్డాయి, కానీ అన్నీ తోడుకుంటా మంచి లేదు. పోదామా మరి? పా ఇంకేంది ఏముంది ఇక, కూకుండా తింటాడు ఇక పెద్ద మనిషి. బండికి బారెడ్ల కట్టి ఇళ్ళన్ని ఇరుసులు నువ్వే గులుసులు సాగుతున్నాయి బాలు షాబంతులోలే పూజలకి వెళ్ళిపోదామా అని ఊసే నిమ్మగాసేనా అగు ఎటు పోతారు? గలకు మైలలు దిగ పోతున్నావు, వాళ్ళ పోసే వాళ్ళ ఇంటికి. అవునా, నేను కూడా అటే పోతున్నా. వాళ్ళ మన్మరాల దోస్తు. అత్తవా మరి? అత్త పండి. మరి పోదామా? ఇగో కట్టుకో. ఏంది నాకు నేర్పిస్తావా? కొట్టు. జోరు కొడుతున్నావు. ఏద్దాం మరి వేషం. వేద్దాం. డప్పు కొట్టు. నేను మగేషం ఎత్తే నువ్వు ఆడేషమే. ఇప్పుడు ఇట్లా తిప్పుతావుగా. తింపుతుంది. డప్పు కొట్టు, పాట పాడతా. పాడవు. అరే సత్తి, బాపు సత్తిగా లేడా? చెప్పురా. అరే పెద్ద మనిషి ఏమున్నారా, దావా చేసుకుందామంటే అద్దంటాడు. ఏమంటాడు? అద్దంటుండు మొత్తానికి. గట్టిన అంటాడు. గవర్నర్ పోయి పోయి పిల్లలు మాట్లాడుకున్నాడు ఫస్ట్. నేను పోయి పిల్లలు మాట్లాడినాక మళ్ళీ క్యాన్సిల్ అయింది అనుకో, నా మూతి పని రాలితాడా మాట్లాడిన కాడ. మన ఇద్దరు ఒకటైనా కూడా ఏం చెప్తారా? గట్లా ఇద్దరం ఒకటేనా అనుకో, ఒకటేం చేయలేడు. సరే మరి పోయి మాట్లాడతా. అవును కానీ ఎన్ని కిలోలు మాట్లాడారా? ఒక 7 కిలో దాకా మాట్లాడుకో. చాలుతుంది 7 చాలుతుంది. వెళ్ళేద్దాం. సరే మంచిది మరి. అరే
భయాన కూడా పెట్టా తీయాలనే. పెట్రా ఇక అయిపోయా కలాస్ మళ్ళా. సరే గొర్రెలు జోరు కాస్తున్నావుగా. గిట వచ్చినావు తిన్నావా? తినలే, తినిపిస్తావని వచ్చిన. గిట వచ్చినావు మరి ఇవాళ ప్రోగ్రామ్ లేదా? ప్రోగ్రామ్ ఉండే కానీ నిన్ను చూడబుద్దాయి క్యాన్సిల్ చేసుకొని వచ్చిన. అబ్బో సరే తీ మరి దా నాతో పాటు గొర్రెం కాసేవు. ఏ గాపని నాతో నేడవుతుంది కానీ మనకి ఏ పట్టి సనుగులు ఉన్నాయి మరి? మనయ్యా ఉంటాయి ఒక 50-60. అవునా? అయితే మా ఒగ్గుల్లో దావత్ ఉంది పిల్ల. వాళ్ళు దావత్కో పిల్ల కావాలన్నారు. ఈ మందలకెళ్ళి పిల్ల పట్టుకపోతే ఏమవుతుంది? పట్టుకుపో మరి ఏరుకో. నిన్ను పట్టుకపో అన్నా. బాగానే సరసమాడతాను నువ్వు, నన్ను కాదు కానీ పట్టుకో. అవును కానీ నా మీద ఒక పాట పాడచ్చుగా. ఏం పాట పాడాలి? నా అందం గురించి. నీ అందం గురించా? నిన్ను చూస్తూ ఉంటే పిల్లో పిల్ల, నిన్ను చూడబోతే ఎంతో అందంగా కనబడుతున్నావు. 60 కోట్ల ఆడోళ్ళ అందం నీ ఒక్కదాని మీదే కనబడుతున్నది. ఎక్కువ పొడుగు లేవు, ఎక్కువ పొట్టిగా లేవు, ఎక్కువ నల్లగా లేవు, ఎక్కువ తెల్లగా లేవు. గుజ్జినట్టు జైత్యాల అడ్డోల ఉన్నవి పిల్ల. ఓ పిల్లని అందం చూస్తే బుగ్గలు చెక్కుట అద్దాలు, కళ్ళు కనుమల రేకులు, పెదాలు దొండ పళ్ళు, నీ నల్లని కుర్లు నల్లని తుమ్మెదలు. నాకు రాత్రంతా నిద్ర పడతలేదే పిల్ల. మస్తు వాడిన ఉప్పు. నిజంగా మంచిగా పాడినా? సరే మరి గొర్రె పిల్లకి ఎప్పుడు వస్తావు? గొర్రె పిల్లకు రేపు అత్తది. సరే మరి. సరే మరి పోతా. ఉంచు మరి పిల్ల ఓలకి ఎక్కు. ఉంచుతా. ఓయ్ పిల్లగా, నీ పేరు ఏంటిది? నా పేరు గంగరాజు. గంగరాజు, ఒగ్గు గంగరాజు. అయ్యో నా గొర్రెలేది? అరే నువ్వు గుచ్చాలు ఎట్టుకో, నువ్వు అలవాటు చంద్ర ఇంటికో. అరే నువ్వు ఎడుకోతావురా? నేను జక్కల గంగా ఇంటికి నువ్వు చొక్కలంగా ఇంటికో, నువ్వు పెద్దకూర ఇంటికోతా. అరే వేరే పని కంప్లీట్ చేసుకోరా రే జల్దీ. సరే పోరి, మీరు కూడా తొందరగా పో. బాయ్. మేధాలున్నాయే మీరా సరిపురులు చెరల పైన చావంతూ రాయనే మీరా. అగో గంగరాజు ఎటు పోతున్నావు? అయ్యో సట్టి వచ్చింది, ఆ మైలలు తీయబోతున్నా. అవునా? మరి ఎందుకు ఇవాళ ఒక్కొని పోతున్నావు? ఇవాళ 10 మంది ఉన్నారు. మావాడు అటోడు వేయండు, ఇటోడు వేయండు, అటోడు వేయండు, నేను ఒకే పోతున్నా. అవునా? పట్నాలు స్టార్ట్ అయినాయి కదా, ఆడిషన్ కడుతున్నావా? నేను ఆడేసం కట్టుడు బంద్ చేసిన. అయ్యో గట్లెందుకు? మొన్న సంఘంలో మా పెద్ద మనసుతో లొల్లయింది. ఆడిడ కథలు చెప్పపోయిన కాడ రైకలు ఆలిన అడుక్కోవడం అవుతుంది. మళ్ళీ నా ఓలే అత్తునే ఓలే అత్తలేవు. మొన్న మీ ఇంటికనే కథ చెప్పంగా చూస్తేవి కదా, రైక్ వచ్చింది, ఎంత టైట్ ఉంది, నువ్వే అంటివి. అందుకే పెద్ద మనిషినే కట్టమని, ఇక పెద్ద మనిషినే కడతాను. అవునా? ఇక నువ్వు ఆటలు ఆడేసం వేయకపోతే ఆ ఆటకు మోజే ఉండదు. అయ్యో ఇట్లా మంచిగా ఏమైంది? ఆడేసం కడితేనే మంచిగా ఉంటానా? మంచిగా ఉన్నావు తీయగా. సరే పోయిగా. అయ్యో ఏమైంది పిల్ల అంతా కసురుకోబడుతుంది? నువ్వు ఆడేసం కడితేనే నేను మాట్లాడతా. సరే మాట్లాడకపో. అబ్బబ్బబ్బబ్బబ్బ, ప్లీజ్ 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 ఆడేసం కట్టచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్. నువ్వు ఆడేసం కడితే మస్తు ఉంటావు తెలుసా. పోరువా? మంచి పోరువే. ఏం కాదు కట్టచ్చు కదా ఆడేసం, మస్తు ఉంటావు అసలు, ఎంత అందంగా ఉంటావో. పిసపోరు కాదు, మంచి పోరు కాదు, తలకాయ ఉందా నీకు? అంత కట్టచ్చు కదా గంగరాజు. ఓ గంగరాజు, ఆడేసం కట్టచ్చు కదా. ఏటికి పోరా చేపలు దేరా, ఏటికి పోరా చేపలు దేరా, బాయికి పోరా. చిలకలేక వాయర సిందన్న, ఆ గూడు చిన్న వాయర సిందన్న, చిలకలేక వాయర సిందన్న.
రాను 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 ఇది కాదు. కొలు 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 కొలో నా స్వామి కొమ్మాలిద్దరు మంచి జోడో నా స్వామి కొలు 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 ఇది కాదు. రావయ్యా నందన రాజనందన దేవానందన మాది మంగళగిరి మది గోలుకొండ మది గోలుకొండ. ఈడేం చేస్తాను? కొత్త పాట కైగడుతున్నా. నీది నువ్వే పిసి పిసి అవుతాను. ఏ పిల్ల ఏ గానా బజావు. కొట్టు మరి డప్పు నువ్వు. కొడతా కొట్టావు. పాడతావా పాడవా? ఏ ఆగలేవు, పాడు మరి అందుకో. ట్యూన్ చూసుకుంటున్నావు. ఇట్లా చిక్కుడు చెట్లల్లారా ఓరి గంగరాజు నా సిగ్గు వైనాదిరా ఓరి గంగరాజు నా సిగ్గు వైనాదిరా ఓరి గంగరాజు నా సిగ్గు నాకియ్యావో ఓరి గంగరాజు నా ఒళ్ళ గలవోతారు ఓరి గంగరాజు నా ఒళ్ళ గలవోతారు ఓరి గంగరాజు. నిన్నిడవానే ఓ సిల్కమూతి నీ చెయ్యి నేనిడవానే ఓ సిల్కమూతి నీ చెయ్యి నేనిడవానే ఓ సిల్కమూతి నీ చెయ్యి నేనిడవానే ఓ సిల్కమూతి నీ మీద మనసాయనే ఓ సిల్కమూతి నీ మీద మనసాయనే ఓ సిల్కమూతి నీ మీద మనసాయనే ఓ సిల్కమూతి మీ గొల్ల గలనీయానే ఓ సిల్కమూతి మీ గొల్ల గలనీయానే ఓ సిల్కమూతి.